గింత పెద్ద చేపను చూసి ఆహా అవాక్ అయిపోయినా. హలో మో నమస్తే. ప్రజెంట్ కి ఇప్పుడు కృష్ణాలో ఉన్నాం. మనకు 130 కిలోమీటర్లు వచ్చింది. అసలు ఈ ఫిషింగ్ రాడ్ వేరే లెవెల్ ఉన్నది, కానీ మనది కాదు, మనకు తెలిసిన ఒక అన్నది. మా ఫిషింగ్ రాడ్ 15 ఫీట్లు ఉంటది. కంపెనీ దైవ రాడు జబ్బరాస్తు ఉన్నది. మన దగ్గర అప్పట్లో చూసి కట్టెగాలం కొర్రమెండ గాలం ఉన్నట్టే ఉన్నది. కృష్ణాలో చేపలు పట్టాలంటే రాడ్లు గిట్లు ఉండాలి. మామ దీన్ని ఈ గట్టు నుంచి ఆ గట్టుకి వేయచ్చట్టుంది గాలాన్ని. తక్కువ పొడుగు లేదు. బెండ్లు కూడా గింత పొడుగు ఉండాలట్టుంది. నాకు తెలిసి మూరెడు ఉన్నది. మామ బెండు మాత్రం చింత మొద్దున్నట్టుంది. చేప పడితే నీ తల్లి గుంజుకపోలేక ఆనే పంటట్టుంది. ఇగో వెయిట్ కోసం సీసాని మధ్యలో పెట్టిండు. అక్కడొకటి 3 చుట్టిండు అన్న. 7 నెంబర్ సింగిల్ ఉక్కు వాడుతుండు. ఇగో గాలం కొండి కూడా ఇట్లా బందోబస్తుకుంటేనే చేప మిస్ కూడా కాదు. గాలం మస్తుందని చెప్పి మా మామ కూడా పట్టుకొని చూస్తుండు. ఇగో గాలం ఈ అన్నదే. దగ్గర గాలంతో అరకింట చేపలు పట్టిండట. అసలు గా రాడ్కి ఎంతో ఎరికేనమ్మా 8,000 చిల్లరైందంట. అసలు గా మాట వినంగానే మెంటల్ ఎక్కిపోయింది. అసలు రాడ్కి 8,000 అయిందని. ఇగో గదే గాలంతో ఈ చేపను పట్టిండు. మామ ఈ చేప 4 కిలోల వరకు ఉన్నది. గదే ఫిషింగ్ రాడ్ తో అరకిలో చేపను తీసినట్టే తీసిండు బయటికి. అంత సింపుల్ గా బయటికి తీసిండు. అంటే రాడ్ పనితనం అట్లున్నది. గిదే చేప మనకు తెలిసిన అన్ననే పట్టిండు. మనం కూడా పొద్దునుంచో ట్రై చేసినాం మామ, ఏం పర్లేదు. ఇక అన్న కూడా వద్దంట అంటే ఈ చేపని ఇంటికి తీసుకుపోరని ఇచ్చిండు. అంటే మీరు మస్తు దూరం నుంచి వచ్చిరుగా అని చెప్పి ఇచ్చిండు. కానీ నువ్వు ఎన్ని చెప్పు మామ, మనం కూడా అట్లాంటి ఒక రాడ్ కొనాలి. కానీ ఒక్కొక్క దాని మీద ఇన్వెస్ట్ చేస్తారు. మనకు తాగుడు పీకుడు అలవాట్లేదు మామ, మొత్తం వీటి మీద ఇన్వెస్ట్ చేస్తాం. ఒక్కొక్కరికి ఒక్కొక్క పిచ్చి. కానీ 8,000 పెడితే చిన్న ఆడపిల్ల అవుతుంది మామ. ఇప్పుడు గయని చెప్తే మంచిగా ఉండదు, కానీ మనకు నచ్చింది చేసుకుంటూ పోవాలి. మనం కూడా ఇప్పుడు సంచిలో చేపను వేసుకొని అన్నకు థ్యాంక్స్ చెప్పి నెక్స్ట్ టైం మళ్ళా కలుస్తామని ఇక్కడి నుంచి బయటకు వెళ్ళినాం.